నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మనం ఎంతో అద్భుతంగా శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత ఈ మహాగ్రంథంలో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము. ఇందులో 5 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈ రోజు మనం 6, 7 మరియు 8వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాం. మనం సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఆ శ్రీకృష్ణ చైతన్యంతో, ఆ భగవంతుని చైతన్యంతో, పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం సోఫార్ ఈ 2వ అధ్యాయంలో అర్జునుడు అంటే అర్జునుడుగా సిద్ధంగా ఉన్న ప్రతి సాధకుడి మనస్సులో జరిగే ఈ మానసిక సంఘర్షణ, ఆధ్యాత్మికంగా నేను ముందుకు ఎదగలేకపోతున్నాను అని బాధపడుతున్న సాధకుడికి పరమాత్మ 2, 3 శ్లోకాల ద్వారా మందలిస్తూ, నీ సంకల్ప బలాన్ని కోల్పోవద్దు, ఈ భౌతిక ప్రపంచంలో ఇందులో కూరుకుపోవద్దు అని మందలిస్తూ ఉన్నప్పుడు 4, 5 శ్లోకాలలో అర్జునుడు ప్రతిస్పందిస్తున్నాడు. అంటే సాధకుడు తన మనస్సులో ప్రతిస్పందిస్తున్నాడు. ఆ లోపల జరిగే ఆ సంఘర్షణకి అంతఃస్ఫురణ ద్వారా పరమాత్మ అందించే ఆ సందేశానికి స్పందిస్తూ తను ఎంత లోతుల్లో ఈ అహం కానీ, మనలో ఉన్న ఈ పాత సంస్కారాలకు కానీ ఎంత అటాచ్మెంట్ ఏర్పరచుకున్నాడు అనేది ఆ శ్లోకాల ద్వారా వ్యక్తం చేస్తున్నాడు ఆధ్యాత్మిక సాధకుడు. ఇంకా ఈరోజు 6, 7, 8వ శ్లోకాల ద్వారా ఏం తెలుసుకోబోతున్నామో, ఇంకా సాధకుడు ఇంకా ఎన్ని కారణాలు చూపిస్తున్నాడు అంటే మనమే సాధకుడు అంటే మన లోపల ఎంత సంఘర్షణ జరుగుతోంది అని దీనివల్ల తెలుస్తోంది. అర్జున విషాద యోగం నుండి సాంఖ్యము మరియు యోగంలో మొదటి 10 శ్లోకాల వరకు మనలో జరిగే ఆ సంఘర్షణ మనం వ్యక్తం చేసుకున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నాము, ఎవరికి వాళ్ళు అన్వయించుకొని నాలో ఇది జరుగుతోంది కాబట్టి వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకొని మనం అందులో నుంచి ఎలా బయటపడాలి అనేది మనం తెలుసుకుందాం. ఈ 10 శ్లోకాల తర్వాత భగవంతుడు ఎవరైతే ఆ ప్లేస్లో నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటున్నారో దానికి పరమాత్మ ఏం సమాధానం చెప్తారు అనేది ఆ తరువాతి శ్లోకాల్లో వస్తుంది. లెట్స్ హ్యాంగ్ టైట్. ఓకే, మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని 6వ శ్లోకాన్ని చెప్పించుకుందాం. వెల్కమ్ సాయి మేడం, ఓవర్ టు యూ. 2వ అధ్యాయము 6వ శ్లోకము. న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేన హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనునది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ ఇంకా అర్జునుడు తన లోపల జరిగే ఈ సంఘర్షణను ఎలా వ్యక్తపరుస్తున్నాడో చూద్దాం. పద విభజన చూద్దాం. కతరత్ అంటే భిక్షాచార్యము, అంటే యుద్ధము అనే ఈ రెండింటిలో భిక్షం ఎత్తుకోవటమా లేక యుద్ధం చేయటమా, ఈ రెండిట్లో ఏది నహ మాకు, గరీయః శ్రేష్టమైనదో అధిక శ్రేయస్కరమైనదో, ఏతత్ ఈ విషయాన్ని, నా చ విద్మః మేము తెలియలేకున్నాము, మాకు తెలియట్లేదు, జయమే యత్ వా వారిని మేమే జయిస్తామో, యది వా లేక
నహ మమ్ములను జయేయుహు వారే జయిస్తారో ఏతత్ చ న విద్మః ఇది కూడా తెలియదు. యాన్ ఎవరిని హత్వా చంపి న జిజీవిషామః జీవించాలని కోరుకోమో తే అటువంటి ధార్తరాష్ట్రాః ఏవా ధృతరాష్ట్రపక్షీయులే ప్రముఖే ఎదురుగా నిలబడి ఉన్నారు. అవస్థితాః అంటే నిలబడి ఉన్నారు అని. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. అర్జునుడు ఇంకా పరమాత్మతో ఇలా అంటున్నాడనమాట. కంటిన్యూ అవుతోంది అర్జునుడు ఏమంటున్నాడు పరమాత్మతో కంటిన్యూ అవుతోంది. సాధకుడు తన మనసులో జరిగే సంఘర్షణ కంటిన్యూ అవుతోంది. ఇలా అంటున్నాడు, అన్నింటికన్నా ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ఇంకా ధర్మబద్ధమైనది అయిన సన్యాస మార్గము, ఆ సన్యాస మార్గంలోకి వెళ్ళడం మంచిదా, లేదా క్షత్రియ ధర్మం అని చెప్పి యుద్ధంలోకి దిగటం మంచిదా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రశస్తమో, ఏది శ్రేష్టమైనదో నాకు తెలియటం లేదు. అదీ కాక మనమే గెలుస్తామో లేక వారే గెలుస్తారో కూడా తెలియదు. అయితే ఏ పెద్దలను చంపి బ్రతకలేమో అటువంటి పెద్దలు అంతా ఈ ధృతరాష్ట్ర పక్షంలో చేరి మనకు ప్రతిపక్షాలై యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు పరమాత్మ అని చెప్తున్నాడు అర్జునుడు. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికంగా పైన సూపర్ఫిషియల్ లేయర్ ఏంటో చూద్దాం. దీన్ని ఆధ్యాత్మికంగా మనం ఎలా అన్వయించుకోవచ్చో. ఇది ప్రతి ఒక్కడిలోనూ జరిగే సంఘర్షణే. మనకి ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈరోజు సాధన కొనసాగిద్దామా లేకపోతే వదిలేసి మనం ఇది ముందు చూసుకుందామా, ఇదా అదా అదా ఇదా అనేది నిత్యం ప్రతి ఒక్కళ్ళలో జరిగే సంఘర్షణ ఇది. దీనికి ఏంటి అర్థం అంటే సాధకుడు మనసులో ఇంకా ఇలా ఆలోచిస్తున్నాడు అనమాట. ఏది ధర్మబద్ధమైన నిర్ణయం నాకు ఇంకా తెలియట్లేదు. ఇప్పుడు నేను సంతోషం కోసం ఇంద్రియాలకు లోబడిపోవాలా, లేక విచక్షణతో, నా బుద్ధి విచక్షణతో వాటిని ఆత్మోన్నతి కోసం అధిగమించాలా, అంటే వాటిని ఓవర్కమ్ చేయాలా, వాటిని జయించాలా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మనసులో వచ్చే ఈ కోరికలను చంపుకుంటే ఇంకా నాకు బ్రతికి ఉండటానికి ఏమీ ఉండవు. ఇంకా నేనేం చేస్తాను, నాలో ఇంకేం కోరికలు లేవు అన్నప్పుడు అది ఫ్యూచర్ ఊహించుకుంటున్నాడు సాధకుడు. ఇంకా ఏమీ లేకపోతే, ఇంకా నేనేమి ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ దాట్, నేను ఇంకా ఏం చేస్తాను అని అనుకుంటున్నాడు. అయితే దీనికి లోతుల్లో చూద్దాం. మనకి చిన్నప్పటి నుంచి కూడా, పుట్టిన శిశువు దగ్గర నుంచి కూడా ఫస్ట్ మొదలయ్యేది ఆకలి, దప్పులు, తర్వాత క్రమక్రమంగా మనకి ఈ భౌతిక విషయాలపై ఆసక్తి, దాని మీద మళ్ళీ ఆసక్తి ఉండటమే కాదు, దాని మీద ఎంతో అటాచ్మెంట్ పెంచుకుంటాం. చిన్నప్పటి నుంచి ఒక టాయ్ పిల్లవాడు బొమ్మలు ఆడుకునే దగ్గర నుంచి ఇది నాది నాది అనుకుంటూ అట్లా క్రమక్రమంగా అలాగే పెరుగుతాము. అదే మనకి తెలిసిన స్థితి అది. ఒక ఈ అలా పెరిగిన మనకి, ఒక సామాజిక వ్యక్తికి ఇంద్రియ నిగ్రహము ఉండాలి, త్యజించాలి అనేవి ఒకలాంటి టార్చర్, అదొక చిత్రహింస లాంటిది. ఇప్పుడు ఎక్కడన్నా విని వీటిని కొంచెం క్రమక్రమంగా మన నుంచి దూరం చేసుకోవాలి, లేకపోతే ఆత్మోన్నతి కలగదు అని ఎక్కడన్నా వింటే అది లోపల ఒక చిత్రహింసలాగా ఫీల్ అవుతున్నాడు. అట్లా సాధన చేస్తూ ముందుకెళ్ళే ఒక అడ్వాన్సింగ్ యోగి ఇంక ముందుకు వచ్చారు. యోగ స్థితిలో, అంటే యోగ సాధనలో ముందుకి వెళ్ళే యోగికి కూడా అప్పుడు వరకు దృఢ నిశ్చయంతో ఉండి ఆ సాధన చేసుకునే వాళ్ళకి కూడా తప్పదు, ఇలాంటి మొమెంట్స్ అనేవి వస్తాయి. ఏంటి, నిత్యం క్రమశిక్షణతో ఉండాలి, ఒక డిసిప్లిన్తో. రోజు ఆ రొటీన్తో పొద్దున్నే ధ్యానం చేసుకోవటం కానీ, మనం నిత్యం మన స్థితిలో మనం ఉండటం అంటే ఆలోచనలు తగ్గించుకొని మిగతా వాటి వైపుకి మనసు పెట్టుకున్న మనం ఏం చేస్తున్నామో దాని మీదే లగ్నం చేసి అటువంటి ఒక డిసిప్లిన్లో ఉండాలి, క్రమశిక్షణతో ఉన్నానంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, సాధకుడికి అంటే అడ్వాన్సింగ్ యోగికి కూడా ఇంకా అలసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలే, ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా చేస్తాము అన్న థాట్ కూడా వస్తుంది, ఆలోచన వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఈ ఇంద్రియాలను మన నియంత్రణలో, మన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది
ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ప్రతి దశలోనూ వెదర్ యువర్ ఎ బిగినర్ కానీ ఇంటర్మీడియట్ ఫేజ్లో ఉన్నాము, ఇంకా అడ్వాన్స్ స్టేట్లో ఉన్నాము అనే వాళ్ళకి కూడా ఈ ఇంద్రియాలని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేకపోతే అవి మనని మాయకి గురి చేస్తాయి. ప్రతి దశలోనూ మనం జాగరూకతతో ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఈ అడ్వాన్సింగ్ యోగి ముందుకెళ్ళే కొద్దీ కూడా మనకి కొన్ని అనుభూతులు ఫీల్ అవ్వటం, లోపల ఆత్మానుభూతులు, లోపల ప్రశాంతత ఇవన్నీ కూడా వస్తాయి. అది కూడా తనకి ఆ అడ్వాన్సింగ్ యోగికి కొత్తగా ఉంటాయి. ఇదేంటో కొత్త రకమైన ఫీలింగ్ అట్లా అనుకుంటాడు లోపల. కానీ మనం ఎప్పుడైతే ఒక వస్తువుని కొనుక్కుంటే మనకొచ్చే ఆ లోపల అనుభూతి ఏదైతే ఉందో అది మనకందరికీ తెలిసిన అనుభూతి. దట్ ఈజ్ మనకి చాలా ఫెమిలియర్‌గా మనకి, ఎందుకంటే వాటితోనే మనం పెరిగాము. చిన్నప్పటి నుంచి వస్తువులు కొనుక్కోవటం కానీ, మనల్ని ఎవరైనా పొగిడితే లోపల ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే ఒక భద్రతా భావం, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్. ఓకే. ఈ ఫీలింగ్ నాకు తెలిసిందే. కానీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేటప్పుడు ఏదైతే తనకి కామ్‌నెస్ అనేది ఒకటొస్తోందో, జ్ఞానం అందుతోంది. ఇవన్నీ కూడా ఒక కొత్త ఎన్వైర్న్‌మెంట్. అంటే తనకు తెలియని స్థితి అదంతా కూడా. అలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓహ్! ఇది నాకు తెలిసిందే కాబట్టి వీటితోనే వెళ్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన అడ్వాన్సింగ్ యోగికి కూడా వస్తుంది. ఇక్కడ లా ఏంటంటే, ఆ నియమం ఏంటంటే, మనం ఎక్కువగా కోరికలు వస్తున్నాయి. వాటిని తీర్చుకుంటున్నాము. వాటి మీదకే మనకు మనసు వెళుతోంది. ఆ కోరికల సముద్రంలో కొట్టుకుపోతున్నాము అంటే, లోపల ఏం జరుగుతోంది? ఆత్మ తనలో మనం ఆత్మస్థితిలో లేము. అంతరంలో మనకి వితిన్ మనం సంతోషంగా లేము. లోపల సంతోషంగా లేము కాబట్టి, ఈ క్షణికంగా ఉండే ఈ సుఖాలనే మనం నిత్యం కోరుకుంటున్నాము. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనకి కాంక్ష అంటే పదార్థం వైపుకే మనకు మనసు వెళ్ళుతోంది. ఏదో ఒక దాని మీదకి వెళ్తోంది అంటే మనం లోపల సంతోషంగా లేము. ఆ సంతోషాన్ని భర్తీ చేయటానికి అది ఫుల్‌ఫిల్ చేయటానికి బయట నుంచి తెచ్చుకుంటున్నాము అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. వి ఆర్ నాట్ హ్యాపీ వితిన్. సో, అలా మనకి ఇంద్రియాలతో ఇట్లా ఉన్న స్థితిలో ఒక గురువుగారు వచ్చి, మీ ప్రాణశక్తిని, మనస్సును ఇంద్రియాల నుండి ఉపసంహరించి అంటే అక్కడ వాటి నుండి ఉపసంహరించి అంతర్ముఖం అవ్వండి అంటే అది చాలా వింతగా ఉంటుంది. అసలది ప్రాక్టికల్ కాదు అని అనిపిస్తుంది లోపల. అట్లా ఎట్లా ఉంటారు? వాటి నుంచి బయటికి లోపలికి ఎట్లా వచ్చేస్తామో అని అనిపిస్తుంది. ఒక గొణుగుడు లోపల మొదలవుతుంది. నేనింక ఉండి లాభమేముంది? ఇంకా వాటికి నేనేది ఎంజాయ్ చేయలేను కదా! అన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ ఇంద్రియాలకి బానిసైపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఎవరో ద్వారా ఒక డిస్కోర్స్ విన్నారు. ఇగో ఈ గురువుగారు బాగా చెప్తున్నారు విను అన్నప్పుడు లోపల ఒక సీడ్ ఇంప్లాంట్ అవుతుంది లోపల. అక్కడ దాంట్లో నుంచి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ వ్యక్తి బాగా నాన్ వెజ్‌కి అలవాటు పయ్యాడు. ఒకలాంటి లైఫ్ స్టైల్. అంటే రోజు నాకు నాన్ వెజ్ లేకపోతే నాకు భోజనం తిన్నట్టే ఉండదు. అలాగే నాకేదో ఒక సిగరెట్ అలవాటుంది. ఈ రోజు లేట్ నైట్ ఉండి మూవీస్ చూసే అలవాటుంది. ఇలా ఎవరైతే ఒక సగటు మానవుడు ఉన్నారో, అలాంటి వాళ్ళకి ఇలాంటి నియమాలు పెట్టినప్పుడు ఏది సరైన ఆహారం తినాలి, సరైన మోతాదులో తినాలి, ఏదన్నా అలవాట్లుంటే మనకి ఆ మద్యం సేవించటం కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి అని చెప్పినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఈ స్టేట్‌లోనే అసలు చాలా వరకు ఈ సాధనా మార్గంలోకి కూడా చాలామంది రాకపోవడానికి కారణం ఏమిటంటే, ఈ అలవాట్లని మానుకోలేము. నాకిదే ఇంపార్టెంట్ అన్న స్ట్రాంగ్ బిలీఫ్‌తో ఉంటాం కాబట్టే, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి అసలు ఆ సాధన మార్గంలో ఒక అడుగు పెట్టి ట్రై చేయటానికి కూడా చాలామంది రారు. అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి మన లోపల ఆ హ్యాబిట్స్. లాస్ట్ టైమ్ చెప్పాను కదా! అట్లా. సో, కష్టంగా అనిపిస్తుంది మరి. కానీ లోపల మన ఆత్మ ఏదైతే ఉందో కొద్దిగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే. నువ్వు చేయగలవు. నీ జిహ్వని కంట్రోల్ చేసుకో అని లోపల నుంచి మంచి ప్రేరణ ఇస్తుంది. కానీ మనం పట్టించుకోం. అట్లాంటి ఏమన్నా ఆలోచన రూపంగా మనకేదన్నా అనిపించినప్పుడు దాన్ని వెంటనే ఇగ్నోర్ చేసేస్తాం. తోసేసి డిస్ట్రాక్ట్ చేసుకొని మనకు నచ్చిన పనేదో చేసుకుంటాం. ఆ సెన్సెస్‌కి నచ్చిన పనేదో చేసుకుంటాం అన్నమాట. అలా
కాకుండా మనం ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, ఒక లెట్స్ ట్రై అనేది ఒక నిర్ణయం తీసుకొని ట్రై చేస్తామో, ఆ క్రమశిక్షణతో చేస్తామో, ఇంద్రియాలను మనం జయించవచ్చు. అవి మనని ట్రిక్ చేయకుండా మన కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే మనం వాటికి బానిసలయ్యామో, ఆ ఇంద్రియాలు ఆత్మకి బానిసలవుతాయి అన్నమాట. ఇప్పుడు లోపల నుంచి వచ్చే అంతఃస్ఫురణతోనే మనం చేస్తాం కానీ, ఇంద్రియాలు మననేం చెయ్యలేవు. అవి మన కంట్రోల్‌లో ఉంటాయి అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు సెన్సెస్ ఎప్పుడు ఆత్మకి అంటే మనలో ఒక ప్రశాంతత కానీ, ఒక ఈ ఆత్మోన్నతికి కానీ మనకి జరగనివ్వవు. ఆ అహం అంత ఆహ్, చెప్పాను కదా! అహం గురించి మనం చాలా నేర్చుకున్నాం. లోపల నుంచి అహం మనకలా సెన్సెస్ వైపే ఎళ్ళేటట్టు ప్రేరేపిస్తుంది. లేకపోతే ఆ అహానికి చావు తప్పదు. ఎప్పుడైతే మనం ఆత్మోన్నతి కోసం మనం ముందుకు వెళుతున్నామో, అది వెళ్ళనివ్వదు. వెనక్కి పట్టుకుని లాగుతుంది. వద్దు అని చెప్తుంది. అదే మనం గమనించుకుంటూ ఉండాలి. అవి ఎప్పుడు వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళటానికే ఇష్టపడతాయి కానీ, సెన్సెస్ ఇంద్రియాలు ఎప్పుడూ కూడా ఆత్మోన్నతి కోసం ఆహ్, వాటికి ఆ ఆలోచన కూడా ఉండదనమాట. అది హింస మనకి జన్మ తీసుకున్నదే ఆత్మోన్నతికి అన్న జ్ఞానం వచ్చిన వాళ్ళకి కూడా ఎందుకు మనం నిత్య ధ్యాన సాధన చేయలేకపోతున్నాం? జ్ఞానం అయితే ఉంది కానీ అది ప్రాక్టికల్‌గా ఎందుకు చేయలేకపోతున్నామంటే, మన సెన్సెస్ కానీ, మనస్సు కానీ, లోపల ఈ అహం కానీ జరగనివ్వవు. స్ట్రాంగ్‌గా వెనక్కి లాగుతాయి. కానీ ఆత్మ అట్లా కాదు. ఆ సెన్సెస్‌ని ఎప్పుడు టార్చర్ చేయటానికి అట్లా ట్రై చెయ్యదు. నిదానంగా లోపల నుంచి ఆ ప్రేరణ అనేది పంపించి వాటి నుండి ఆ బానిసత్వం నుండి బయటపడేలాగా మనకి హెల్ప్ చేస్తుందనమాట. ఈ స్పిరిచువల్ జర్నీ అందుకే ఆధ్యాత్మిక ఈ సాధన అనేది, ఈ జర్నీ అనేది కత్తి మీద సాము లాంటిది. ఈజీగా కనిపించే ఒక డిఫికల్ట్ మార్గం, డిఫికల్ట్‌గా కనిపించే ఈజీ మార్గం. 2 రకాలుగాను అనిపిస్తుంది ఇది. అలా గోచరిస్తుంది. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనం తెలుసుకోవాల్సింది. సో, దీంతో 6వ శ్లోక అయిపోయింది. మనం 7వ శ్లోక యొక్క ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఇదే వీడియోలో తెలుసుకుందాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. 7వ శ్లోకము. కార్పణ్యదోషోపహతः స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదా! సో, ఇప్పుడు ఈ 7వ శ్లోకాకు ఉన్న పద విభజన చూద్దాం. కార్పణ్య దోషోపహత స్వభావః అంటే పిరికితనం అనే దోషము, దానికి లోనైన ఈ స్వభావము కలవాడినై, ధర్మ సమ్మూఢ చేతాః అంటే ధర్మం విషయంలో మూఢచిత్తుడనై, అంటే అయోమయంలో పడిన చిత్తము కలవాడినై, త్వాం నిన్ను పృచ్ఛామి అడుగుచున్నాను, యత్ ఏది అంటే ఏ సాధన, నిశ్చితం నిశ్చయంగా, శ్రేయః శ్రేయస్కరము, స్యాత్ అగునో, తత్ దానిని, మే నాకు, బ్రూహి చెప్పుము, అహం నేను, తే నీకు, శిష్యః శిష్యుడను, త్వాం నిన్ను, ప్రపన్నం శరణు పొందుతున్నాను, మాం నన్ను, షాధి శాసించుము, ఆజ్ఞాపించుము. ఇది ఒక అద్భుతమైన శ్లోకము. ఎందుకంటే అర్జునుడు ఇంకా పరమాత్మకి శరణాగతి పొందుతున్నాడు. బ్యూటిఫుల్ శ్లోకం. శ్లోకం నెంబర్ 7లో అర్జునుడు అంటే ఆధ్యాత్మిక సాధకుడు ఇంకా పరమాత్మకి శరణాగతి పొందుతున్నాడు.
అయితే దీనిలో ఉన్న ఈ డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. అర్జునుడు ఇంకా పరమాత్మతో ఇలా అర్థిస్తున్నాడు అనమాట. ఇప్పుడు నా మనస్సుకు కార్పణ్య దోషం అంటే ఏంటి? పిరికితనం అనే ఈ దోషం పట్టుకుంది. అందుచేత సహజంగా సుస్థిరమైన నా స్వభావం ఏదైతే ఉందో అది దెబ్బతిన్నట్లయిపోయింది. అందుకే ధర్మం విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నాను నేను. సన్యాస ధర్మము, యుద్ధ ధర్మము అనే ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో దానిని నిశ్చయం చేసి నాకు చెప్పు. ఎందుకంటే నేను నీకు శిష్యుడనై నిన్ను శరణు పొందుతున్నాను. నా కర్తవ్యమేమిటో నువ్వే ఆజ్ఞాపించు ఓ పరమాత్మ అని అర్జునుడు ఇంకా ఇంక గివప్ ఇంకా అయిపోయింది. ఇంకా శరణాగతి పొందాడనమాట. ఇంకా అంకిత భావంతో చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఏంటో చూద్దాం. ఈ భౌతిక సుఖాలపై ఇంకా నాకున్న మోహం అనే ఈ బలహీనత, నా వీక్నెస్ అది. ఆ బలహీనత ఏదైతే ఉందో నా నిజ స్వభావాన్ని ఏంటి, నా ఆత్మ స్వభావాన్ని, నా నిజ స్వభావాన్ని అధిగమించేసింది అది. అధిగమించి నన్ను ఒక పిరికివాణ్ణి చేసినందువల్ల ఇప్పుడు నేను ఈ ఇంద్రియ నిగ్రహంతో ఒక క్రమశిక్షణతో ఉండాలా, లేక ఈ ఇంద్రియాలను సంతోష పెట్టాలా, ఏది ధర్మమైనదో తెలియని సందిగ్ధావస్థలో ఉన్నాను నేను. అలా ఉన్న ఈ సాధకుడు తనలోని పరమాత్మని ఇలా వేడుకుంటున్నాడు. పరమాత్మ, నీ శిష్యుడనైన నాకు ఏది ధర్మమో నాకు బోధించు, నిన్ను శరణు పొందాను అని చెప్తున్నాడనమాట. ఇంకా మనకి కూడా అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు అంకిత భావంతో మనం చేసేది ఏదన్నా చేసుకుంటూ వెళ్ళిపోతూ అంకిత భావంతో ఇంకా నీదే భారం అని ఆ శరణాగతి పొందినప్పుడు పరమాత్మ మన చేయికి మనకి మార్గదర్శకత్వాన్ని అందించటానికి సిద్ధంగా ఉంటారు. దీనికి ఇంకా లోపల మీనింగ్ ఏంటో చూద్దాం. సాధకుడు ఇప్పుడు వరకు అర్జునుడు ఎన్నో శ్లోకాల ద్వారా అనేక కారణాలు, అంటే మనమే సాధకుడు సాధన చెయ్యండి అంటే ఎన్నో రకాల కారణాలు, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నాకు వర్క్ ఇంపార్టెంట్, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇదే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, సో లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ దట్, అదే ముందు చేస్తానని ఎన్నో కారణాలు వెతుక్కోవడం, తనలోని అహంతో అజ్ఞానంతో ఇంతవరకు ఎంతో సందిగ్ధావస్థలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా విసిగి తన అసమర్థతను వినమ్రతతో ఇంక నేను ఈ పిరికితనాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆ అసమర్థతను వినమ్రతతో ఒప్పుకొని ఇంకా ఈ పరమాత్మకు లేదా ప్రత్యక్ష గురువుకి మనకు ఎవరైతే ఉంటారో, ప్రత్యక్ష గురువు ఎవరైతే ఉంటారో వారికి లొంగిపోయాడు. లొంగిపోయి నాకింక మీ మార్గదర్శకత్వం కావాలి అని అర్థిస్తున్నాడు సాధకుడు. ఈ స్థితికి చేరుకున్న సాధకుడు ఎంతో గొప్పదైన అత్యుత్తమమైన చర్య ఇది. ఈ భౌతిక సుఖాలు అనే భ్రమ నుండి నేను బయటపడుతున్నాను, వీటికంటే ఎంతో గొప్పదైన బ్రహ్మజ్ఞానం నాకు కావాలి. ఇప్పుడు సాధకుడు తన అంతరాత్మ చెప్పేది, గురువు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శరణాగతి పొందినప్పుడే మనకు గురువు తారసపడతారు, సరి అయిన గురువు మనకొస్తారు, మన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళటానికి వస్తారు. అది మనం తీసుకోవాల్సిన ఒక సుప్రీం యాక్షన్, ఒక అత్యుత్తమమైనది అద్భుతమైన చర్య ఏంటంటే శరణాగతి. ఇంకా చాలు, ఇంకా ఈ కారణాలు ఎత్తుకున్నది చాలు. ఈ భౌతిక సుఖాలు అనే భ్రమ నుండి ఇంకా నేను ఐఎమ్ రెడీ, ఇందులోంచి బయటికి రావటానికని సిద్ధంగా ఉన్నాడు. అందుకే అర్జునుడిగా సిద్ధంగా ఉన్న సాధకుడికి పరమాత్మ వస్తారు అని చెప్పేది. సో ఇది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఒక ఫస్ట్ స్టేజ్, ఇప్పుడే ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన ఒక సాధకుడు ఇలా గురువు మీద లేదా తనలోని అంతఃస్ఫురణ మీద నమ్మకంతో సాధన చేసినప్పుడు తనలో ఈ మానసిక ఆందోళన, సందేహాలు, ఈ చిక్కుముడులు ఏవైతే ఇప్పుడు వరకు అర్జునుడి ద్వారా మనం తెలుసుకున్నామో, సాధకుడు మనసులో ఇన్ని రకాల కారణాలు, సందేహాలు ఏదైతే స్ఫురిస్తున్నాయో వీటన్నిటి నుండి బయటపడతాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఈ పరమహంస యోగానంద గారు ఒక నిజమైన గురువు యొక్క ఆవశ్యకతను కూడా ఈ 7వ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. మనం సాధన ప్రారంభించినప్పుడు ఒక గురువు గారి
దగ్గర మాత్రమే ఉపదేశం తీసుకొని ఆయన గైడెన్స్లో సాధన చేస్తూ ఉన్నప్పుడు మన సాధనలో ఏమైనా తప్పులున్నాయా, మన సాధన ఎలా ముందుకెళ్తుంది, సాధనలో ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దానికి సందేహాలు వచ్చినప్పుడు నివృత్తి చెయ్యటానికి ఆ ఆ గురువు గారి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ప్రస్తుత సమాజంలో ఎంతో మంది గురువులు, సందుకొక గురువులు తయారవుతున్న ఈ రోజుల్లో మనం ఎంతో జాగరూకతతో చాలా జాగ్రత్తగా మన గురువు ఎవరు అనేది మనం ఎంచుకోవాలి. అంతవరకు మనం ఏ సాధన అయితే చేస్తున్నామో దాంట్లో కంటిన్యూ చేస్తూ మనలో ఎప్పుడైతే ఆ శక్తి అనేది మనం పెంపొందించుకుంటామో ఆ గురువే మనల్ని ఒక దారం వేసి లాక్కుంటారు. అప్పుడు వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపదేశాలు తీసుకోవటం కానీ, ఎందుకంటే పరమ గురువులు ఉన్నారు. ఈ భూమి మీద ఇంకా నడుస్తున్నారు. ఆ భూమి మీద మనం ఉన్నాము అంటేనే మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. ఆ గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకొని ఒక సైడ్ స్టోర్ ఒకటి స్టార్ట్ చేసి, అంటే ఎవరికి వాళ్ళు ఒక దొడ్డిదారిలో వాళ్ళు ఉపదేశించటం మొదలు పెడితే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర తీసుకొని మోసపోవద్దు. అది ఉపదేశం ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కూడా మంచిది కాదు. గురువు దగ్గర మాత్రమే, గురు పరంపరలో ఒక గురువుకి ఆ శక్తి ధార పోసి వాళ్ళ గురువు నుంచి ఏదైతే సంపాదించుకున్నారో ఆ బ్రహ్మ జ్ఞానం నువ్వు ఇప్పుడు రెడీగా ఉన్నావు అందరికీ నువ్వు స్ప్రెడ్ చేయటానికి, కానీ ఆ శక్తిని ధారపోయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని ఆ పరమ గురువులు ఆదేశించినప్పుడు మాత్రమే ఆ గురువుకి ఆ ఆ అర్హత అనేది లభిస్తుంది. అప్పటి వరకు ఎవ్వరికీ కూడా అర్హత లేదు. ఆ పరమ గురువుల నుంచి మాత్రమే మనం ఉపదేశం తీసుకోవాలి. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాణాయామ ప్రక్రియలు, క్రియాయోగ, సిద్ధయోగ, వాసియోగ ఏదైతే ఉందో ఇదన్నీ కూడా ప్రాణాయామ ప్రక్రియకి సంబంధించిన సాధనా మార్గాలు. ఇవి కేవలం ఒక గురువు దగ్గర నుండి మాత్రమే నేర్చుకోవాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది అదే ఈ శ్లోకం ద్వారా. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో అలా ఎందుకంటే ఒక గురువు ఇంపార్టెన్స్ ఎందుకు చెప్తున్నారంటే ఇనిషియల్ స్టేజెస్లో మనకి అంత స్ఫురణలాగా అనిపిస్తుంది. ఇన్నర్ వాయిసా ఇది, ఇంట్యూషన్నా, నేను ఇలా వెళ్ళొచ్చా అనేది ఒకలాగా అనిపిస్తుంది. కానీ అది క్లియర్గా ఉండదు. ఎందుకంటే మన ఎనర్జీ ఇంకా అంత అంత హైటెండ్ స్టేట్లో లేదు. ఎందుకంటే ఇంకా మనకి ఒక బురద నీటిలో పైన మురికి నీరు ఎలా అయితే ఉంటుందో ఇంకా ఉంది మనకి. మన రూపం మనకి మన ప్రతిబింబం మనకి కనిపించాలంటే అది తేటగా నీరు ఉండాలి. ఆ మురికి అంతా కూడా క్లియర్ అవ్వాలి. అప్పుడే మనకు అంతఃస్ఫురణ అనేది క్లియర్గా ఆ వాయిస్ అనేది వినిపిస్తుంది. అప్పుడు వరకు అది క్లారిటీ ఉండదు. అందుకని ఇనీషియల్ స్టేజెస్లో మనకు ఒక గురువు సహాయం కావాలి. నాకు ఇలా అనిపిస్తోంది అని అనిపిస్తుంది అనుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం 80% ఆఫ్ ద టైం అది మైండ్ చేసి మనతో ఆడే గేమ్. అది గుర్తుపెట్టుకోవాలి. అది మన భ్రమలో పడేస్తుంది. మైండ్లో మనకి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. దాని వెనకాల మనం పూర్వ జన్మల నుంచి తెచ్చుకున్న సబ్ కాన్షియస్ మైండ్లో ఎన్నో సీడ్స్ ఉంటాయి. వాటి వల్ల ప్రేరేపితమై మైండ్ మనని ఎంతో భ్రమకి గురి చేస్తుంది. అందుకే ఆ ఇనిషియల్ స్టేజెస్లో ఉండే ఆ ఇన్నర్ వాయిస్ ఏదైతే చెప్తున్నారో అంతఃస్ఫురణ మీద అంత రిలై అవ్వద్దు అని చెప్తున్నారు. ఆ స్థితిలో మనకి ఎలా తీసుకోవాలి ఆ మెసేజ్ అనేది మనకు అర్థం కాదు. అదే ఒక గురువు అయితే ఖచ్చితంగా నిర్దేశించిన ఆ మార్గంలో మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో ఇంకా ఆ గురువే భారం తీసుకుంటారు. మన ఆధ్యాత్మిక సాధన భారం అనేది గురువు తీసుకుంటారు. ఏ సందేహాలు వచ్చినా సరే ఆ ప్రాణశక్తిలో ఎలా మనకి అది ఎనర్జీ ఫ్లక్చువేట్ అయ్యేటప్పుడు మన బాడీలో కానీ మైండ్లో కానీ జరిగే చేంజెస్ కానీ ఏదైతే ఉన్నాయో సందేహాలు నివృత్తి చేయటానికి ఆ మార్గంలో ముందుకి మనల్ని తీసుకెళ్ళటానికి ఆ గురువు బాధ్యత వహిస్తారు. అందుకే సరి అయిన గురువు యొక్క మనకి ఆ శరణాగతి పొందటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఏది ఈ సందిగ్ధావస్థ ఏది నేను తీసుకోవాలి, లేకపోతే సెన్సెస్తో వెళ్ళాలా, ఆధ్యాత్మిక పురోగమనానికి నేను చూసుకోవాలా, ఇలాంటి సందిగ్ధావస్థ ఒక ఆశ్రమంలో ఉండి సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళకి కూడా తప్పదు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అందరికీ ఉంటుంది. డోంట్ థింక్ లైక్ నాకే ఇట్లా కనిపిస్తోందేమో అని ఎప్పుడు అనుకోవద్దు.
ఈ భౌతిక పదార్థంపై ఆకర్షణ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది మనం రుచి చూడటానికే ఈ భౌతిక ప్రపంచంలో ఈ భూమి మీదకి జన్మ తీసుకొని మనకి ఈ శరీరం ధారణ చేశాము. అవన్నీ రుచి చూడటానికే చేశాము. కాకపోతే అందులో ఇరుక్కుపోతున్నాము. అందుకే చక్కగా సాధన మనం ఆశ్రమాలకే వెళ్ళి చేయక్కర్లేదు. మన ఇంట్లో కూర్చునే కూడా హ్యాపీగా సాధన ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా చెయ్యగా సాధనలో పరిపక్వత అనేది వచ్చినప్పుడు మన అంతరంలోని పరమాత్మ మన సందేహం మనకి సందేశం ఈ మనకిప్పుడు ఎనర్జీ అనేది మనకి ముందు వెళ్ళే కొద్దీ శక్తి మనకి ఆ ప్రాణశక్తి అనేది లోపల ప్రతి సెల్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ప్రకాశవంతం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు పరమాత్మ సందేశం మనకి స్పష్టంగా వినిపిస్తుంది. ఈ స్థితిలో ఆధ్యాత్మిక అహంకారం కూడా కలిగే అవకాశం చాలా ఉంటుంది. ఎప్పుడు మన ప్రాణశక్తి ఎప్పుడైతే మనం మనలో ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఒక్కొక్క చక్ర క్లీన్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నామో అక్కడ ఆధ్యాత్మిక అహంకారం కూడా ఉంటుంది. అహం అనేది మన ఎక్కడా వదిలిపెట్టదు, తొంగి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అటాక్ చేద్దామా, ఎప్పుడు వీరి మీద విజృంభిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది అహం. ఇంకేముంది, నాకంతా ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతాను, భగవంతుణ్ణి కూడా వశం చేసుకుంటాను అని రావణుల్లాగా కూడా మనకి ఆలోచనలు వస్తాయి, అవకాశం ఉంది. జాగ్రత్తగా జాగరూకతతో ఉండాలి. వి షుడ్ బి ఆల్వేస్ ఇన్ దట్ కంప్లీట్ అవేర్నెస్ తో ఉండాలి. అంత అహంకారం ఉన్న వాళ్ళకి ఎప్పటికీ ఆత్మోన్నతి కానీ ఆత్మ సాక్షాత్కారం కానీ కలగదు. అందుకే గురువు గారు మనకి భారతదేశంలో ఒక గురువు శిష్యుణ్ణి అదివరకు రోజుల్లో స్వీకరించాలి అంటే ఏ స్థితిలో ఉన్నాడని చూసి కానీ ఆ ఉపదేశం బ్రహ్మోపదేశం ఇచ్చేవారు కాదు. ఇదంతా కూడా బ్రహ్మ జ్ఞానం. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేవారు కారు. ఆ దీక్ష ఉపదేశం తీసుకోవాలంటే ఆ శిష్యుడికి అర్హత ఉందా అని చూసే ఇచ్చేవారు. అయితే ఈ శ్లోకం ద్వారా ఒక అయోమయ స్థితిలో సందిగ్ధావస్థ స్థితిలో ఉన్న ఈ సాధకుడు లేదా భక్తుడు వినయంతో తన ఆధ్యాత్మిక గురువుకి లేదా అంతఃస్ఫురణకు ఎలా శరణాగతి పొందాలో చెబుతున్నారు. ఇదే 7వ శ్లోకంలో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. సో దీంతో మనం ఈ ఫస్ట్ వీడియో ఫినిష్ చేసుకుందాము. దీనికి నెక్స్ట్ వీడియో 8వ శ్లోక ఈ 2వ వీడియోలో షేర్ చేస్తాను. దయచేసి చూడండి. అంతవరకు సెలవు. నమస్తే.